జగిత్యాల అర్బన్ మండలం అంబర్పేట గ్రామ సర్పంచ్గా గుడిసెల గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా గంగాధర్ ను శాలతో సత్కరించి అభినందించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ స్నేహము, భావము, సోదర భావనతో ఏకగ్రీవ గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవాలు అవుతున్నాయని అన్నారు. గొడవల కొట్లాటలతో పల్లెలు స్నేహపూర్వక అభివృద్ధి వాతావరణం ఉండదని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రజాసేవకులకు నేడు ఏకగ్రీవాలు కావడం ఆనందదాయకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నారాయణ, నాగరాజు, వెంకటేశ్వర ఆలయ చైర్మన్ తక్కురి మల్లేశం, చెట్పల్లి సుధాకర్, ప్రభాస్ సింగ్, ఠాగూర్, కత్రోచ్ గిరి, రామకృష్ణారెడ్డి, ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గ్రామ ప్రజానీకానికి ఎమ్మెల్యే సంజయన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో నేను సర్పంచ్గా ఎన్నిక కాబడిన ప్రజలందరి ఏకాభిప్రాయంతో ఎలక్షన్లో గెలిచి సర్పంచ్గా ఎన్నికబడిన అప్పటి నుండి సంజయ్ అన్న అండదండలతోటి గ్రామంలో చేసిన అభివృద్ధికి ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులు, అన్ని కులాల సంఘ పెద్ద మనుషులు, మహిళా సోదరిమణులు, యూత్ సభ్యులు అందరూ కలిసి సర్పంచ్గా నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది. దానికి గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి, నేను చేసినటువంటి టెంపుల్ కాడ చేసినవి కానీ, నూతన గ్రామ పంచాయతీ, రైతు వేదిక, కళ్యాణ మండపం, అర్బన్ పార్కు, ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ అన్న అండదండలతోటి చాలా అభివృద్ధి చేసేయడం వల్ల మళ్ళీ అదే అభివృద్ధి కొనసాగించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు నన్ను దీవించి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకొని మళ్ళీ సంజయ్ అన్న అడుగుజాడల్లో నడుస్తూ గ్రామాన్ని ఇంకా ఇప్పటి వరకు చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేస్తానని సంజయ్ అన్న తోటి కలిసి నడిచి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పాత్రికేయుల మిత్రులకు, మరియు నా గ్రామ ప్రజలకు, అధికారులకు, అందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, సంజయ్ అన్నకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు విద్యావంతుడు, నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న అంబార్పేట మాజీ సర్పంచ్ ఈరోజు సర్పంచ్గా మళ్ళీ గ్రామస్తులందరి చేత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. గుడిసెల గంగాధర్ విద్యార్థి దశ నుంచి కూడా చాలా కష్టపడి చదువుకొని ఒక దివ్యాంగుడైనా కానీ ఆత్మవిశ్వాసంతో అంబార్పేట లాంటి చైతన్యవంతమైన గ్రామం, జగిత్యాలకు అతి దగ్గర ఉన్న గ్రామం, అక్కడ నుండి సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఒక గీత పరిశ్రమ కుటుంబం నుంచి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివి నాతో పాటు కలిసి పనిచేస్తూ నన్ను అన్ని విధాల నిరంతరం నాకు ఈ పని కావాలి, ఆ పని కావాలని చిన్న పిల్లలాగా ఓసారి కొట్లాడి కూడా ఇంట్లో తల్లిదండ్రులతో నాకు ఇది కావాలంట ఆ రకంగా అలిగి అయినా సంతోషంగా అయినా మెప్పించి ఆ గ్రామానికి ఏదైతే అభివృద్ధి పనులు చేసిండ్రో ఈరోజు ఆ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా గెలిపించినందుకు అంబార్పేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గంగాధర్కు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంబార్పేట వెంకటేశ్వర స్వామి దయ, కరుణ కటాక్షాలు ఎల్లవేళలా గంగాధర్ మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, అదేవిధంగా వారు గెలిపించిన ఆ గ్రామస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు కావచ్చు, గతంలో గంగాధర్కు నేను సహకరించిన ఉప సర్పంచ్ గారు, అప్పటి వార్డు మెంబర్లు, గ్రామ మహిళా సంఘాల నాయకులు, వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది మా సొంత గ్రామం లాగానే, అంతర్గ్రామం లాగానే మా ఇంటి దేవుడు అక్కడ, మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటారు. అలాంటి గ్రామం మరి అందరి సహకారంతో అప్పుడు ఏదైతే అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యమైన ఒక శాసనసభ్యునిగా నేను ఉన్నందుకు నా తమ్ముడు లాంటి గంగాధర్ విద్యావంతుడు ఇవాళ ఏకగ్రీవంగా ఆ గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నిక కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అక్కడే కాకుండా దాదాపు జగిత్యాల నియోజకవర్గంలో 8 గ్రామాలు ఇప్పుడు ఏకగ్రీవమైనవి. అందులో 7 నా కోసం గత ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళే, ఇంకొకరు కూడా ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వారే. అంటే దాదాపు 8 మంది కూడా
ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళను ఏకగ్రీవంగా గెలిపించారు. మిగతా చోట్లలో కూడా తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపిస్తామని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా. మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు నేను హుస్నాబాద్ సభకి వెళ్ళింటి. ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకోండి, ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అని చెప్పారు. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో 8కి 8 ఏకగ్రీవమైన వాళ్ళు, అందులో 7 అయితే నాతో గతంలో పనిచేసి పడుకుంటూ నాకు టచ్లోనే ఉన్నారు. అదేవిధంగా ఇంకొకరు నాకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసింది. ఈ అన్ని గ్రామాలలో కూడా తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేసేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.